అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూన్ 5 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివితో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాలను వారు 100% చేస్తారు. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారము ఈ రాశికి అధిపతి శని భగవానుడు అండి. ఈ నక్షత్రాలు అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు జన్మించిన వారు ఈ కుంభరాశి ప్రజలకు వస్తారు. గ్రహస్థితి ప్రకారము శని ప్రభావం వల్ల బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం కావడంతో శుక్రగ్రహ అనుగ్రహము కుటుంబ ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలతను ఇస్తుంది. ముఖ్యమైన పనుల్లో సహనం అవసరము. రేపటి రోజున కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలమండి. పడమటి దిక్కు ప్రయాణం అంతా అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. రేపటి రోజున కుంభరాశి వారు ఓం సం శనిశ్చరణ మంత్రాన్ని 100 నిమిషాలు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడము శుభప్రదము. పక్షులకి ధాన్యం వేయండి. సాయంత్రం శనిదేవుడికి నువ్వులతో దీపం వెలిగించండి. రేపటి రోజున కుంభరాశి వారు సహనము, క్రమశిక్షణ, మీ బలాలు, తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచన తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. రేపటి రోజున దిన ఫలితాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలండి. రేపటి రోజున కొత్త వ్యక్తుల పరిచయం అయితే మీ జీవితంలో ఎప్పుడు జరగబోతుందండి. ఈ కొత్త వ్యక్తుల పరిచయము మీ జీవితంలో అనేక రకాల మార్పులు కూడా నాంది పలకబోతుంది. రేపటి రోజున ఈ వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే సంభవించబోతున్నాయండి. ముఖ్యంగా రేపటి వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో అనేక రకాలు కూడా ఊహించిన పరిణామాలు అయితే కలగబోతాయి. ఊహించిన ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు ఒక శుభవార్త వినవచ్చు. కాబట్టి ఇటువంటి కొన్ని తేలినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి కలగవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి మీకు చాలా అనుకూలమైన రోజు అని కూడా చెప్పాలండి. అయితే అటు వ్యాపారం కావచ్చు, లేదంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని రకాల కూడా మీకు విద్య, ఉద్యోగం ఇటువంటి అన్నింటిలో కూడా సానుకూలమైన ఫలితాలు అయితే మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఇంతకీ మీ జీవితంలో రేపటి రోజున మీరు ఎటువంటి అంటే ఊహించినటువంటి మార్పుల్ని ఏ విధంగా పొందబోతున్నారు, ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మరింత ఎక్కువగా సుఫలితాలు కలుగుతాయి అనేటువంటి పూర్తి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. రేపటి రోజున ఈ రాశి వారికి చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా దారితీసేలాగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఉద్యోగంలో ప్రయత్నం చేసినట్లయితే కనుక ఇప్పుడే కొత్తగా ఏ రోజైనా ఏదైనా పని చేయాలని చెప్పి మీరు అనుకున్నా అటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం అనమాట. కాబట్టి రేపటిన మంచి అవకాశాలని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలి. అవి కూడా ఏంటంటే వీడియో స్పష్టంగా తెలియజేస్తామండి. కాబట్టి వీడియోను క్లుప్తంగా చూడండి. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే రేపటి రోజు సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో నవగ్రహ ఆరాధన చేసుకోవడం కూడా ప్రయత్నించండి. అంటే నవగ్రహ స్తోత్రము పఠించండి అన్న కూడా మంచిది. మీకు దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయాలు అనుకుంటే ఖచ్చితంగా శివాలయం నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహం సంబంధించినటువంటి శివాలయానికి వెళ్ళి ఖచ్చితంగా కూడా స్వామివారి దర్శనం చేసుకొని నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకొని ఇంటికి రండి. ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున అన్ని పనుల విజయం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. నవగ్రహ స్తోత్ర పారాయణం ఏదైతే ఉంటుంది గూగుల్లో చక్కగా ఉంటుందండి. కాబట్టి తీసుకొని చదువుకొని కాసేపు శివాలయంలో కూర్చొని రండి. తర్వాత అక్కడ నుంచి రావి చెట్టు కూడా ఉంటుందండి. రావి చెట్టు మొదట్లో 11 ప్రదర్శన చేసి చుట్టూ అక్కడ వీలైతే అక్కడ దీపం వెలిగించే ప్రయత్నించండి. అలాగే రేపు రోజున మీరు ఎం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా పరిచయం అవబోతున్నారు. ఆ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారు కావచ్చు, మీ భవిష్యత్ ద్వారా కావచ్చు. ఆ యొక్క వ్యక్తి మాట మిమ్మల్ని పెద్దగా ఏంటంటే ఆ వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీకు పెద్దగా అతని మాటలు తలకెక్కవన్నమాట. అయితే ఆ తర్వాత అతను చెప్పేదే కరెక్ట్ అనే తీరులోకి అయితే మీరు వస్తారన్నమాట. ఆ వ్యక్తి మీకైతే సలహా ఇవ్వటం కానీ మీ తప్పు చూపడం కానీ కేవలం ఒక విషయం చెప్తాడండి. మీరు ఇప్పటి వరకు చూపిస్తున్నటువంటి దారి తప్పని ఆ వ్యక్తి వల్ల మీరు నిజం అనేది మీరు తెలుసుకోగలుగుతారనమాట.
కొంతమందికి ఆ వ్యక్తి వల్ల ఒక అబద్ధం అనేది కూలిపోతుంది. అంటే జీవితంలో ఆ వ్యక్తికి మాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు చేసేటువంటి కొన్ని పనుల వలన మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాన్ని బయట పెట్టడానికి మీరు రేపటి రోజున మాత్రం మరొక వ్యక్తి ఏంటంటే మీరు ఎవరు ఉంటారండి, భగవంతుడే ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనం చెప్తుంది తప్పనో, లేదంటే మనకి ఏదైనా మంచి దారి చూపించడానికి తప్పుని చెప్పడానికో ఏదో ఒక రూపంలో మన ముందుకైతే రావటము తప్పదనమాట. అంటే ఎలాంటి వారు ముందుకు వస్తుందంటే అది కూడా ఒక మంచి మనసుతో ఉన్నవారు, అలాగే భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేవారు, అలాగే నిజాయితీతో ధర్మబద్ధంగా బ్రతికే వారికి మాత్రమే భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడండి. అతనికి అందరూ కూడా ఆయన అన్ని రకాలకు కూడా మీకు ఆయన బిడ్డలు అనమాట. అయితే ఎటువంటి భయం లేకుండా భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా మానవుల్ని రక్షిస్తూనే ఉంటారండి. కానీ ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఏంటంటే అడుగడుగును కూడా రక్షిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడే పాయింట్లోకి వస్తే మీరు అటువంటి ధోరణిలో ఉంటారండి. అంటే నీతి నిజాయితీకి మారుపేరు ఈ రాశివారని చెప్పుకోవాలి. కాబట్టి అలాగే చిన్నప్పటి నుండి కూడా మీరు ఏంటంటే కుటుంబం యొక్క కష్టాలు, బరువు బాధ్యతలు మీరు ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా, కొంతమంది ఏంటంటే కుటుంబం బాధ్యతలు చూసి భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారండి. లేదంటే కొంతమంది అసమర్థతో వాటి నుండి దూరంగా వదిలించుకోని చెప్పి ఏదో ఒకటి కుటుంబం లేనిపోని చిచ్చులు వారికై వారే పెడుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా చిన్నప్పటి నుండి కూడా కుటుంబ బరువు బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు. మీ చుట్టూ ఉన్నవారికి కూడా మంచి చెడు గురించి చేర్పించినటువంటి ప్రయత్నం చేశారు. ఆపదలో ఉన్నవారికి మీకు లేనిపోని నిందలు పాలయ్యారండి. ఇటువంటివన్నీ ఎక్కడా కూడా మీరు ఎన్ని జరిగినా కూడా ఓర్పు సహనంతో ఏ జరిగినా కూడా భగవంతుడి మీద భారం వేసి మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ భగవంతుడైనా కానీ మనల్ని తప్పకుండా కాపాడుతాడని రక్షిస్తాడండి. కాబట్టి ఆ కోవకే మీరు కూడా చెందుతారు. కాబట్టి భగవంతుడు ఏంటి మిమ్మల్ని మెచ్చాడని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వరుని ఆరాధన మీకు అందాక కూడా ఎక్కువగా చేసినట్లయితే మీకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. కాబట్టి రేపటి పరమేశ్వరు యొక్క అనుగ్రహం కోసం ప్రతి నిత్యం కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పంచాక్షర మంత్రం జపించడం ప్రయత్నించండి. అలాగే రేపటి మీరు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో భగవంతుడు సాక్షాత్ మీకు ఏదో ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాడండి. అలాగే రేపటి రోజున మీకు మంచి చెడుని సూచించబోతున్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి. అప్పుడు మీరు చేసే మన ఇంట్లో భగవంతుడు తప్పకుండా కొలువే ఉంటాడండి. అలాగే కాసేపు 10 నిమిషాలైనా సరే శివుని నామస్మరణ చేసుకుని ప్రయత్నించండి. మీకు దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయం కాసేపు కూర్చోండి, మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోండి. రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఇలాంటి పనులు చేస్తుండండి, మీకు అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి భగవంతుడు వేడుకుంటే అరే పాపం మా పిల్లడు మా భక్తుడు ఈ విధంగా కోరని చెప్పేసి వందకాకుడు మీకు మేలు చేస్తాడు. అదేవిధంగా రేపటి ఈ రాశి యొక్క ఒక మాట నేను చెప్తున్నాను అండి, ఖచ్చితంగా వినండి. భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడండి. కాబట్టి ఈ విధంగా రేపటి మీరు చేస్తుండండి. అలాగే ఆ వ్యక్తి రాక మీకు రక్షణ, అతని మాట మీకు హెచ్చరిక. రేపటి మీకు అన్నా కూడా మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది, మీ మనసులో భయం తగ్గిపోతుంది, అదృష్టం నెమ్మదిగా వచ్చి అది ముందు రోజుల్లో మీకు ఇంకా డబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. అయితే అటు డబ్బు విషయంలో కావచ్చు, లేదంటే ఇన్ని రోజుల నుంచి మీరు పడినటువంటి కష్టాల రూపంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు కొంచెం మార్పులు అయితే రావచ్చు. అకస్మాత్తుగా రేపటి మీకు అనుకూలంగా అండగా కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు అండగా అనుకూలంగా ఉంది కాబట్టి రేపటి మీ జీవన మార్పులకు అయితే దారితీయబోతుందని మాత్రం తెలుసుకోండి. అదేవిధంగా రేపటి రాశి వారికి మీకు రావాల్సిన డబ్బు కూడా తిరిగి రేపటి వస్తుందండి. అదేవిధంగా రేపటి మీరు అన్ని రకాల శివనామస్మరణ చేసుకున్న కూడా మంచిది. మరి తెలుసుకున్నాకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.